హ్మ్. ఈరోజు యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఐ విల్ షేర్ స్క్రీన్ ఇట్సెల్ఫ్. డు యూ నో ఎవ్రీథింగ్. హ్మ్. ఎంటర్ స్క్రీన్. ఆహ్, గైస్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికిని? హలో! యెస్. విన్నాం. కనిపిస్తుంది. ఓకే. ఓకే. డన్. యాక్చువల్‌గా ఏంటి అంటే ఆహ్, వై క్లౌడ్? హ్మ్. క్లౌడ్ అనేది కాన్సెప్ట్ ఎలా వచ్చింది? నెక్స్ట్ మీరు నేర్చుకునేది డెవాప్స్ ఎందుకు? నెక్స్ట్ దీని తర్వాత అసలు ఆహ్, ఈ రోడ్ మ్యాప్ ఏంటి? దీని తర్వాత ఏంటి అంటే మీరు ఈ సిలబస్. నెక్స్ట్ టుడే అకౌంట్ క్రియేషన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మనకి ఒకటి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎజ్యూర్ ఒకటి జస్ట్ మనం అది ఎజ్యూర్ ఏంటి అంటే దీనికి సంబంధించింది టెర్రాఫార్మ్ యూజ్ చేస్తాం మనకి కోడ్ ఎంటైర్ సెషన్. అసలు క్లౌడ్ ఏంటి టుడే? క్లౌడ్ అనేది ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ అవుతుంది, ఎజ్యూర్ అవుతుంది. మెయిన్ క్లౌడ్ అసలు కాన్సెప్ట్‌లో క్లౌడ్ ఎందుకొచ్చింది అంటే ఈ రోజుల్లో ఐ మీన్ సాఫ్ట్‌వేర్ పీపుల్ అందరూ కూడానా ఏమైతే ఈ కంపెనీస్ ఉన్నాయో టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లోకల్‌లో ఉన్న కంప్యూటర్ అంటే మనం రాసిన కోడ్ ఉంటుంది. పైథాన్ కోడ్ గాని, సమ్ ఎక్స్‌వైజెడ్ జావా కోడ్, డాట్ నెట్ ఈ కోడ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడాన వాళ్ళ లోకల్ సిస్టమ్స్‌లో ఉంటాయి. అంటే వాళ్ళ లోకల్ సర్వర్స్‌లో. గైస్ మ్యూట్‌లో ఉండరా ప్లీజ్? ఓకే. డన్. ఏంటి అంటే ఈ క్లౌడ్ అనేది పూర్తిగా ఎంటైర్ ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడాను లోకల్‌లో ఉన్న సర్వర్ అన్నీ కూడాన డైరెక్ట్‌గాన ఈ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్‌లో గాని, ఎజ్యూర్‌లో గాని మూవ్ అవుతున్నాయి. మాక్సిమము ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్‌లోనే మూవ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఈ మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ మైగ్రేషన్ అంటే సపోజ్ ఒక కోడ్ ఉంది. ఒక ఎగ్జాంపుల్. సపోజ్ ఐసీఐసీ వెబ్‌సైట్ చూడండి. ఐసీఐసీ ఏదైతే బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందో, ఈ బ్యాంకింగ్ అప్లికేషను మీకు డైరెక్ట్‌గాన ఇలా కొడితే అది ఓపెన్ అయింది కదా! కానీ ఇదంతా కూడాన ఇప్పుడన్నీ కూడాన క్లౌడ్‌కి మూవ్ అయిపోయాయి. ఏడబ్ల్యూఎస్‌లో గాని, రెజ్యూమ్‌లో గాని ఈ మొత్తం అంతాను మూవ్ అయిపోయింది. బట్ ఏంటి అంటే ప్రయార్ టు దట్ వన్ ఈస్ ఏవైతే మీకిలా కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాన దీన్ని సెక్షన్స్ అంటాం. నెక్స్ట్ దీనిని కొన్ని సేవింగ్స్ అకౌంట్, సాలరీ ఎలా అయితే మనకిలా కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాన సెక్షన్. బట్ ఇవన్నీ దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ అన్నీ కూడా డేటా సెంటర్స్‌లో మెయింటైన్ అవుతాయి. డేటా సెంటర్స్ అంటే మీకు రఫ్‌లీ తెలిసే ఉంటుంది. ఆహ్, ఇలా ఉంటాయి డేటా సెంటర్స్ అంటే. ఇది చూసారు కదా! వీటిని డేటా సెంటర్స్ అంటారు. ఈ డేటా సెంటర్స్‌లో ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పెద్దగా డేటా సెంటర్స్ ఉంటాయి. నాకు తెలిసి మీ అందరికి కనిపిస్తుంది కదా! ఎవ్రీవన్ క్లియర్? యెస్. హ్మ్. ఇవి డేటా సెంటర్స్ అంటాం. వీటిలన్నీ కూడా రాక్స్ అంటాం. ఒక్కొక్క రాక్స్‌లో చాలా పెద్దయి ఉంటాయి మాట. అంటే దెరిదెరిగా ఒక్కొక్క రాక్‌లో మినిమమ్ 210 సర్వర్స్ అంటే ఒక్కొక్క రాక్‌కి 210 సర్వర్స్ మెయింటైన్ అవుతాయి. అలాగా ఇవన్నీ కూడాన ఓన్లీ ఐటీ పీపుల్ అది ఆహ్, అంటే ఈ సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రమే యాక్సెస్‌లు ఉంటాయి. మిగతా వాళ్ళెవరికీ కూడా మీరు మూవీస్‌లో ఆటిలో చూసే ఉంటారు. ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అంటారు. క్లౌడ్‌లోని ఇవన్నీ సెంటర్స్. ఈ సెంటర్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసేది ఏంటి అంటే యూఎస్‌లోను అట్లోనే ఉంటాయి. మనకి ఇండియాస్‌లో కూడా చాలా తక్కువ ఈ డేటా సెంటర్స్. నెక్స్ట్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో నేర్చుకున్నట్టయితే ఏంటి అని ఉంటది రీజియన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ డేటా సెంటర్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫుల్ టోటల్ మెయింటైన్ చేయాలి. ఈ క్లౌడ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఆహ్
గైస్ ఇంపార్టెంట్ అనుకుంటే మెసేజ్ చేయండి. క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు. ఈ డేటా సెంటర్స్‌లో ఏంటి అంటే, మనం ఏదైతే సర్వర్స్ మెయింటైన్ చేస్తామో, ఆ సర్వర్స్‌లో ప్రతీదీ కూడాన లోకల్‌లో ఉన్న రిపాజిటరీస్ గాని, ఏవైతే ఉంటాయో రిపాజిటరీస్ అంటే ఇప్పుడంతా క్లౌడ్ గిట్‌హబ్ ఉంది. ఇవే డేటా అంతా కూడాను మనం క్లౌడ్‌లో మెయింటైన్ చేస్తాం. ఆ క్లౌడ్ మెయింటైన్ చేసేదాన్ని ఏడబ్ల్యూఎస్ గాని, అజ్యూర్ గాని ఉంటుంది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో మీరు నేర్చుకోవాలనుకుంటే పాత్ ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నా సజెషన్స్ ఇప్పుడు నేర్చుకోవడానికి నేను ఏడబ్ల్యూఎస్ తర్వాత వచ్చేసరికి అజ్యూర్ నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ తర్వాత డెవాప్స్ నేర్చుకోండి. మీకు అంటే ఏ ప్లాట్‌ఫార్మ్ నేర్చుకున్నా మీరు ఒకటే. బట్ ఏంటి అంటే మీరు పారలెల్‌గా ఇది ఆర్ ఇది. దీని తర్వాత ఏడబ్ల్యూఎస్ తర్వాత డెవాప్స్ ఆర్ అజ్యూర్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ మీరు రెండిట్లో ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ నేర్చుకుంటే మీకు డెవాప్స్ ఈజీగా అర్థమవుతుంది. లేదు అంటే కొంచెం మళ్ళీ క్రిటికల్ అవుతది. దీని తర్వాత సెపరేట్ క్యూబర్నెటిస్. నేనిప్పుడు చెప్పే క్లాస్‌లో క్యూబర్నెటిస్ ఇంక్లూడ్ అవ్వదు. ఒకసారి మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి మినిమమ్ దగ్గరగా 45 డేస్ టు 50 డేస్ నియర్లీ 2 మంత్స్ పడుతుంది. ఒక్కొక్క ఏడబ్ల్యూఎస్ గాని, డెవాప్స్ గాని 2 కలిపి 1 మంత్‌లో గాని, 2 మంత్స్‌లో గాని ఎవరైనా చెప్తాను అంటే మాత్రం ఇట్స్ ఎన్ సూపర్ మ్యాన్స్ టైప్ లాగా. ఎందుకంటే ఏ పర్సన్ కూడాన అంత తక్కువ టైమ్‌లో చెప్పరు. ఇన్ డీటెయిల్‌గా, డెప్త్‌గా ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లియర్‌గా నేర్చుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఈ డెవాప్స్ ఏదైతే ఉందో, డెవాప్స్‌లో వచ్చేసరికి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఎలాగంటే షెల్ స్క్రిప్టింగ్ ఒకటి, నెక్స్ట్ మావెన్, డాకర్, జెన్కిన్స్, యాన్సిబుల్ ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఆహ్, టెర్రాఫార్మ్ ఒకటి. దీనికి టెర్రాఫార్మ్ ఏదైతే ఉందో దీనికి మాత్రం మనకొకటి అజ్యూర్ అకౌంట్ కావాలి. నెక్స్ట్ షెల్ స్క్రిప్టింగ్‌తో పాటు గిట్ ఇంపార్టెంట్. గిట్ చాలా ఇంపార్టెంట్. ఇవి నేను నెక్స్ట్ చెప్పబోయే క్లాసెస్ కానీ, సెషన్స్ గాని ఏవైతే ఉన్నాయో షెల్ స్క్రిప్టింగ్‌లో మన స్క్రిప్ట్స్ యూజ్ చేసి ఎలా అయితే మనము సర్వర్స్‌ని మెయింటైన్ చేయాలి, సర్వర్స్ ఎలా క్రియేట్ చేస్తాం. గిట్ అనేది ఏంటి అంటే సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ టూల్. మావెన్ అనేది ఏంటి అంటే బిల్డ్ టూల్. నెక్స్ట్ డాకర్ ఇది కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది. ఏమైతే కంటైనర్స్ క్రియేట్ చేస్తుందో ఆ కంటైనర్స్‌ని ఇప్పుడు మీరు చూసారు కదా! ఈ వెబ్‌సైట్ ఐసీఎస్ఎల్ ఇవన్నీ కూడా షార్టెస్ట్ ఫార్మ్స్‌లో ఈ కంటైనర్స్‌లోనే ఈ ఐసీఎస్‌సిలో గాని, సపోజ్ ఇప్పుడు మనకి ఈ పేజ్ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ కొట్టాం. ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇది ఒక సర్వర్‌లో ఉంటది. ఫిక్స్డ్ డిపాజిట్ మనం అమౌంట్ డిపాజిట్ చేయాలి. బట్ సర్వర్ వర్క్ అవ్వట్లేదు. అలాంటి టైంలో ఏం చేస్తామంటే మనకి 2 సర్వర్స్ ఉన్నాయి. మనకి 2 సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1, సర్వర్ 2. సర్వర్ 1, సర్వర్ 2. సర్వర్ 1లో వచ్చేసరికి మనకి సేవింగ్స్ అకౌంటు, సేవింగ్స్ అకౌంట్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏది అంటే దీనికి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడాన మెయింటెనెన్స్ ఇంకా డిఫరెంట్ మాడ్యూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సర్వర్ 2లో వచ్చేసరికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ గాని, నెక్స్ట్ ఇంకా
లోన్ రిలేటెడ్ గాని డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. బట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్న, లోన్ సర్వర్స్ తీసుకున్న పేజెస్ అవ్వలేనప్పుడు ఏం చేస్తారంటే సర్వర్ 1ని దీనికి సింక్ చేస్తారు. అంటే ఏంటంటే సెపరేట్‌గా ఇంకొక సర్వర్ తీసుకుంటారు. సర్వర్ 3. సర్వర్ 3 తీసుకొని ఈ సర్వర్ 3లో అప్ ఈ సర్వర్ 2 ఏదైతే ఉందో సర్వర్ 2 అప్ చేయడానికి సర్వర్ 3ని స్టేబుల్ అంటే ఏంటి అప్పటికప్పుడు మాత్రమే ఉంచి ఒక సర్వర్ క్రియేట్ చేసి ఈ సర్వర్ అప్ అయ్యేంత వరకు ఈ సర్వర్‌ని ఎవ్రీ 5 మినిట్స్ గాని, ఎవ్రీ 10 మినిట్స్ గాని కంటైనర్స్ చేంజ్ అవుతాయి డిఫాల్ట్‌గా. దానికి మనకి డాకర్ చాలా అవసరం. అందుకు ఆ డాకర్‌ని కంటైనర్స్‌ని అక్కడ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ ఏదైతే ఉన్నాదో దీంట్లో జెన్కిన్స్ జాబ్స్‌లో ఏంటంటే మనం పైప్‌లైన్స్ ట్రిగ్గర్ చేస్తాం. పైప్‌లైన్స్ ట్రిగ్గర్ మాత్రమే చేస్తాం. ఏంటే మనకు బేసిక్ పైప్‌లైన్స్ ఉంటాయి. స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్ కానీ, డిక్లరేటివ్ పైప్‌లైన్స్ కానీ డిఫరెంట్ పైప్‌లైన్స్ ఉంటాయి. ఆ పైప్‌లైన్స్ క్రియేట్ చేసి మన ఆర్గనైజేషన్స్‌కి ఏదైతే అవసరమో దానికి సంబంధించింది మాత్రమే ఆ పైప్‌లైన్ క్రియేట్ చేసి క్రాన్ జాబ్స్‌తో జాబ్స్‌ని ట్రిగ్గర్ చేస్తాం. నెక్స్ట్ యాన్సిబుల్. యాన్సిబుల్ అనేది ప్లే బుక్స్ రాసి సిమిలర్‌గా టెరాఫార్మ్ లాగా ఉంటుంది. బట్ టెరాఫార్మ్ ఏంటంటే యాన్సిబుల్ కన్నా బెస్ట్. టెరాఫార్మ్ ఒక స్క్రిప్ట్ రాసి అది ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వీస్‌లో డిప్లాయ్ చేస్తే క్లౌడ్ ఫార్మేషన్‌లో ఆటోమేటిక్‌గా అదే సర్వర్ క్రియేట్ చేస్తుంది. అదే ఈసీ2 క్రియేట్ చేస్తుంది. అదే వీపీసీ క్రియేట్ చేస్తుంది. అదే సెక్యూరిటీ ఈచ్ పిన్ టు పిన్ ప్రతీది అన్నీ అవలా క్రియేట్ చేసుకొని వస్తాయి. ది డెవాప్స్ అసలు రోల్ ఏంటి అంటే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్. బిల్డ్ అండ్ రిలీజ్ ఆర్‌ఈ. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్. వీరు చేయవలసిన వర్క్ ఇంకేముండదు. ఓన్లీ ఈ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్క్రిప్ట్స్‌ని మోడిఫై చేసి, ఆ టైంకి జెన్కిన్స్‌ని యూజ్ చేసి క్రాన్ జాబ్స్‌తో మొత్తం ఈ మావెన్ అనేది బిల్డ్. ఈ మావెన్, జెన్కిన్స్ ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేసి ఈ స్క్రిప్ట్‌ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దాన్ని క్రాన్ జాబ్స్‌తో ట్రిగ్గర్ చేయాలి. ఇంతకు మించి డెవాప్స్ వర్కే ఉండదు. బట్ నౌ ఏ డేస్‌లో మీకింకా డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు. డెఫినైట్‌లీ. బట్ దీనికి మీరు నేర్చుకున్న డెవాప్స్‌కి ఏడబ్ల్యూఎస్ పూర్తిగా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఈసీ2 జస్ట్ తెలిస్తే చాలు నాలెడ్జ్. నాలెడ్జ్ తెలిస్తే చాలా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఈ డెవాప్స్ ఏదైతే ఉందో. బట్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తాది అంటే మాత్రం ఇట్స్ టోటల్లీ రాంగ్. గైస్ నా వాయిస్ అందరికి క్లియర్ కదా? ఎనీవన్ హావ్ ఎనీ డిస్టర్బెన్స్ గెట్టింగ్ ఫ్రమ్ మై సైడ్? నో, నో, నో. ఆ! ఇది మాత్రం పక్కా. మీరు మాత్రం మైండ్‌లో క్లియర్‌గా పెట్టుకోండి. ఎలా అంటే ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఉంటే కెన్ ఐ గెట్ లెర్నింగ్. కెన్ ఐ లెర్న్ డెవాప్స్. షూర్. డెఫినైట్‌లీగా మీకొస్తుంది. బట్ జాబ్ వస్తుంది అంటే మాత్రం నో. ఇట్స్ నాట్. ఖచ్చితంగా రాదండి. డెఫినైట్‌లీగా ఎట్టి పరిస్థితుల్లో ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ గాని, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకొని నాలెడ్జ్‌తో ఎళ్తారంటే అసలు మీకు జాబ్స్ రావు. కంపల్సరీగా మీరు ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్ ప్లస్ ఈ డెవాప్స్ ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో టూల్స్ అన్నీ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. నేను చెప్పే 1 అవర్ క్లాస్‌లో గాని, నెక్స్ట్ మీరు అట్‌లీస్ట్ పర్ డేకి 3 అవర్స్ టు 4 అవర్స్ కంపల్సరీగా మీరు క్లాసెస్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది ఎట్టి పరిస్థితుల్లో. వితౌట్ ప్రాక్టీస్‌తో రాదు. పైగా ఇంకొకటి ఏంటి అంటే మీ అందరికి చెప్పే ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. ఈరోజు నేను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 24 అవర్స్ మేబీ ఇట్ విల్ టేక్ టైమ్ టు యాక్టివేట్ దట్ వన్. బట్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిల్లింగ్ గాని మీకు పడాలి కంపల్సరీగాన. ఐడబ్ల్యూఎస్ అకౌంట్‌లో. బిల్లింగ్ గాని పడకపోతే మాత్రం మీకు మీరు ప్రాక్టీస్ చేయలేనట్టు మీకు నాలెడ్జ్ సరిగ్గా రాదు. మీరు అట్‌లీస్ట్ ఆ బిల్లింగ్ పడిన మీకు ఈ అకౌంట్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసినప్పుడు నియర్లీ 1000-2000 రూపీస్ చార్జెస్ అవుతాయి. మీరు ఈ సెషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రిపేర్ అవ్వండి బ్లైండ్‌గా. అకౌంట్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసిన కంపల్సరీగా 2000 రూపీస్ మినిమమ్ 1000 అబోవ్‌గా 1000 బిలో మాత్రం అవ్వదు. 1000కి అబోవ్ అని సెషన్ మీరు ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు బిల్లింగ్ పడతది. అవి పే చేయాల్సిన పనేం ఉండదు. బట్
భయపడొద్దు దానికి. దానికి నేను టిప్స్ చెప్తాను. ఆ రూ. 1000 కూడా స్టూడెంట్ అకౌంట్ అని చెప్పి అవన్నీ కూడా మీరు వాళ్ళకి మెయిల్స్ పెడితే మీకు ఏ చార్జెస్ పడవు. బట్ డెఫినైట్‌లీగా మీరు కంపల్సరీగా అకౌంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత సిలబస్ ఏంటనేది ఇవాళ క్లియర్‌గా చూపిస్తాను. ఇది డెవాప్స్ సిలబస్. ఫస్ట్ డే వచ్చేసరికి షెల్ స్క్రిప్టింగ్‌లో యూజ్ కేసెస్ అంటే ఏంటి? నెక్స్ట్ లైనక్స్ మన ఓఎస్‌లోని ఉబుంటు తీసుకొని దీన్ని ఎలా అయితే మనం స్క్రిప్ట్స్ రాసి ఎలా అయితే చేస్తామో, ఈ ఫంక్షన్స్ ఉంటాయి. ఇఫ్ ఫంక్షన్, వైల్ ఫంక్షన్ ఆ ఫంక్షన్స్‌ని ఎలా చూస్తాం? వన్ బై వన్ అన్నీ కూడానా ఇవి షెల్ స్క్రిప్టింగ్ మాడ్యూల్ 1 మేబీ 3 డేస్ ఆర్ 4 డేస్ పడుతుంది. నెక్స్ట్ గిట్‌లో వచ్చేసరికి కమాండ్స్ ఉంటాయి. చాలా మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. అసలు వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటే ఏంటి? దీని తర్వాత ఈ గిటబ్ యాక్షన్స్ కానీ, ఆ రిపాజిటరీ అని, గిటబ్ రిపాజిటరీలో అసలు ఏమేమి క్రియేట్ చేస్తాం? అసలా గిట్ యాడ్ అంటే ఏంటి? గిట్ ఇనిట్ అంటే ఇగ్నోర్ ఎలాగైతే వర్క్ అవుతాయి కమాండ్స్ అన్నీ కూడానా, ఈ బ్రాంచెస్ అంటే ఏంటి? మెర్జింగ్ ఎలా చేస్తాం? వెబ్‌హుక్‌ని టిక్ చేసి జెన్కిన్స్‌కి ఎలా సింక్ చేస్తాం? ఇవన్నీ కూడానా, ఇవన్నీ కూడా కమాండ్స్ అండి. ఈ కమాండ్స్ గిట్ స్టాట్స్, ఇవన్నీ కమాండ్స్. ఇవన్నీ కూడా గిట్‌కి సంబంధించింది. ఇది మాడ్యూల్ 2. మాడ్యూల్ 3 వచ్చేసరికి టెర్రాఫార్మ్. ఏదైతే ఉందో ఈ టెర్రాఫార్మ్ కంపల్సరీగా ప్రతి ఆర్గనైజేషన్‌లో మ్యాథ్స్ ఇప్పుడు కంపల్సరీగా అడుగుతున్నారు. అందుకు టెర్రాఫార్మ్ కూడా మేము ఇంక్లూడ్ చేశాం. దీని తర్వాత డాకర్‌కి ఎలా చూసుకున్నా 1 వీక్ ఆర్ 2 వీక్స్ కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే డాకర్ క్రియేట్ చేయడం గాని, డాకర్ కంటైనర్స్ గాని, నెక్స్ట్ ఇమేజెస్‌ని ఎలా పుల్ చేయాలి, డాకర్ హైవో అంటే వెబ్‌సైట్స్‌లో డాకర్ హబ్‌లోకి ఎలా పుష్ చేస్తాం, అక్కడి నుంచి డాకర్ ఇమేజ్‌ని ఎలా పుల్ చేస్తాం. ఈచ్ పిన్ టు పిన్ మనం చాలా చూస్తాం. ఆన్సిబుల్ పక్కా అడుగుతారండి. ఇది కూడానా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2 టైపే. ఆ! కంపల్సరీగా కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్ ఇది. దీంట్లో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఆహ్, ఈ టెర్రాఫార్మ్ ఎలా అయితే ఉందో కంపల్సరీ ఈ టెర్రాఫార్మ్‌ని సింక్ చేసుకొని ఎలాగైతే మనం యాన్సిబుల్ ప్లే బుక్స్ రాస్తామో, యాన్సిబుల్ కమాండ్స్ ఉంటాయి. కమాండ్స్‌తో ఎలా మనం చేయాలి. ఈ కమాండ్స్‌లోని సపోజ్ మనం ఏదైనా గిట్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఆ ప్లే బుక్‌లోని స్టేట్ ప్రెజెంట్ అని ఎలా మెన్షన్ చేస్తాం. ఈచ్ పిన్ టు పిన్. నెక్స్ట్ ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అని అన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. పప్పెట్ నేను రాసాను. బట్ మీకు ఓకే అనుకుంటే పప్పెట్ చెప్తాను. లేదు అంటే పప్పెట్ చెప్పను. పప్పెట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్‌లో పప్పెట్ అనేది చెప్పట్లేదు ఎవరును. అంటే పప్పెట్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ యాన్సిబుల్. పప్పెట్ అంటే ఓల్డ్ ఆర్గనైజేషన్స్ అంటే 2022 బిఫోర్ ఉన్నోళ్ళందరూ పప్పెట్ యూజ్ చేస్తున్నారు. లేటెస్ట్ వాళ్ళందరూ పప్పెట్‌ని స్కిప్ చేసారు. దీని ప్లేస్‌లో చెఫ్ యూజ్ చేస్తున్నారు. జెన్కిన్స్. జెన్కిన్స్ మీ అందరికీ తెలిసిందే. ఇది మేజర్ జాబ్ రోల్ చేస్తది. డెవాప్స్ రోల్‌లో కంపల్సరీగాను. ట్రిగ్గర్ ఎలా చేస్తాం? జెన్కిన్స్ లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి 2.2 అది జెన్కిన్స్ లేటెస్ట్ వెర్షన్ అంటే వెర్షన్స్ మీకు వినే ఉంటారు. జెన్కిన్స్ వెర్షన్ ఎంత? ఏంటి అని. 2.25 ఎంతో ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్. ఆ వెర్షన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది జెన్కిన్స్ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ఇది. కంపల్సరీ మీకు అందరికీ కూడానా తెలియాల్సిన క్వెషన్ ఏంటి అంటే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? EC2ని యూజ్ చేసుకొని జెన్కిన్స్‌ని జాబ్స్‌ని ఎలా ట్రిగ్గర్ చేస్తాము? ఆర్‌బ్యాక్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అది ఎలాగా? నెక్స్ట్ జెన్కిన్స్ డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. గిట్ ప్లగిన్ యూజ్ చేసి గిట్ జాబ్ ఎలా ట్రిగ్గర్ చేస్తాం? ఇందాక నేను చెప్పినట్టు స్క్రిప్టెడ్ అండ్ డిక్లరేటివ్ పైప్‌లైన్స్ ఉంటాయి. మాక్సిమం అందరూ కూడాను డిక్లరేటివ్ పైప్‌లైన్స్ ఇప్పుడు వాడుతున్నారు. బట్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్ మీకు కావాలంటే నేను గైడ్ చేస్తాను. ఎలా ఉంది? వాట్ ఈస్ వాట్ అని. అలాగా ఈ సీఏసీడీ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ పైప్‌లైన్ ఈచ్ పిన్ టు పిన్ ప్రతీది మీకు డీప్ డైవ్ చెప్తాను నేను. నెక్స్ట్ మానిటరింగ్ టూల్స్‌లో వచ్చేసరికి ఇవి జస్ట్ సెక్యూరిటీ టూల్స్. రివిజన్ టైప్ ఇది. నెక్స్ట్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసరికి నేను చెప్పినట్టుగా ఇది మావెన్ బిల్డ్ టూల్. మానిటరింగ్ ఇందులో ప్రొమోథియస్ అని గ్రాఫానా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్‌లో వచ్చేసరికి క్లౌడ్ వాచ్ యూజ్ చేస్తాం. ఇది మానిటరింగ్ టూల్. దీన్ని యూజ్ చేసుకొని మీకు క్లియర్‌గా అన్నీ కూడాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్ అన్నీ కూడాను. ఇది సిలబస్. ఆహ్, స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఎజ్యూర్ వచ్చేసరికి గిట్ విత్ టెర్రాఫార్మ్‌తో ఎలా అయితే మనము డిప్లాయ్‌మెంట్స్ చేస్తామో, ఆ డిప్లాయ్‌మెంట్స్‌లో కంపల్సరీ దీనికి ఒక అకౌంట్ ఉండాలి. బట్ ఎళ్ళే ముందు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా దీంట్లో? ఉత్తి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ నేర్చుకుంటాను నేను. ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ నేర్చుకొని జాబ్స్‌కెళ్తాను అంటే అది ఈజీ అని నేను చెప్పను. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ ఒకటే వాళ్ళు వాడరు. చాలా వరకు నాకు తెలిసి డిఫరెంట్ అడుగుతుంటారు. హ్మ్.
ఓహ్! ఎవరికైనా నౌకరీ అకౌంట్ ఉందా? గైస్ ఎనీవన్ హావ్ ఎనీ నౌకరీ అకౌంట్? Yes, yes, I have a Naukri account. ఒకసారి నాకు డీటెయిల్స్ చెప్పరా? కొన్ని ఆహ్, డెమో చూపిస్తాను అందులో. మీకు ఎలాగ అడుగుతారు Sagar, సాగర్? Sagar, Chinnavula, CHI, సిహెచ్ఐ, ఎన్ఎన్ఐ, NNA, ఎన్ఎన్ఏ, OBULA, బియుఎల్ఏ, A తర్వాత O, బియుఎల్ఏ. ఓబుల ఓకే. 8 అండి బాబు. at gmail. @gmail 8, 8, 8 8, ఓకే. 8, 8, 8 at gmail.com. 1 మినిట్ గైస్. 11 వరకు టైం ఉంది కదా! 10 మినిట్స్ ఎందుకంటే అవుతుంది. పాస్వర్డ్? Capital letter S, యెస్. @ GAR, small letters, GAR 789 789 shift_C, shift_C. C, సి స్మాల్ కదా! small c. ఓకే. డన్. ఏంటి అంటే కంపెనీస్‌లో ఇప్పుడు సెట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అని సెట్ చేస్తే జస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. మనం సెర్చ్ కొట్టాం. మనకిక్కడ ప్రొఫైల్స్ ఎన్నొచ్చాయి? 6000 ఐ మీన్ 6193 ప్రొఫైల్స్ వచ్చాయి. సపోజ్ ఇక్కడ చూడండి ఐబీఎంలో డేటా ఇంజినీర్ మనకు సంబంధించింది కాదు. కానీ ఏడబ్ల్యూఎస్ ఉంది. ఇక్కడ చూసారా సీనియర్ డెవాప్స్ ఇంజినీర్ మినిమమ్ 2 ఇయర్స్ అడిగింది. బాటమ్‌కెళ్తే ఇక్కడ 30 డేస్ నోటీస్ పీరియడ్. కానీ ఇక్కడ కామన్‌గా అడిగిన క్వెషన్ ఏంటి అంటే ఇక్కడికొచ్చేసరికి సీఐసీడీ అడిగారు. నెక్స్ట్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ కంపల్సరీగా టెరాఫార్మ్, మానిటరింగ్ టూల్స్ వచ్చాయి. ఏదో ఒక మానిటరింగ్ టూల్ అడిగారు ఈళ్ళు. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్స్ ఇందాక చూసారు కదా! వల్నరబిలిటీస్ అయన్నీ. ఇది కంపల్సరీగా కావాల్సినవి. దీనికి బేసిక్ సీఐసీడీ టూల్స్ కానీ ఇక్కడ చూసారా కంపల్సరీగా జెన్కిన్స్ అడిగాడు, గిట్‌ల్యాబ్ అడిగాడు, సీఏ అడిగాడు, వాళ్ళు మావన్ అడిగాడు. ఇది బిల్డ్ టూల్. కంపల్సరీగా ఇందాక చెప్పిన షెల్ కంపల్సరీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో షెల్, పైథాన్ ఆర్ రూబీ మూడిట్లో ఏదో ఒకటి రావాలి కంపల్సరీగా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ ఇక్కడ చూసే ఉంటారు మీరు. కంపల్సరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏంటి అంటే డెవాప్స్ ఇంజినీర్. దీంట్లో ఏడబ్ల్యూఎస్‌తో పాటు ఇవన్నీ అడిగేసాడు మీరు కంపల్సరీ. చూసారు ఇక్కడ కూడా యాన్సిబుల్ ఇక్కడ చెప్పడం మాత్రం చూసారు ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నాడు. అండర్‌స్టాండింగ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ అని. బట్ ఏంటి అంటే దాంతో పాటు కంపల్సరీగాన వీడు డెవాప్స్ ఇంజినీర్ రోల్ ఏంటంటే బిలియన్ ఇంజినీర్. ఏడబ్ల్యూఎస్‌తో సంబంధం లేదు. కానీ ఇక్కడ చూసారా ఏడబ్ల్యూఎస్ అందుకే అంటాను మీ అందరికి ఏం చెప్తానంటే ఎయిదర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ ఏదో ఒకటి కంపల్సరీగా మీకు ఆహ్, అట్‌లీస్ట్ 50% నాలెడ్జ్ ఉంటే అప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకున్నారనుకోండి స్ట్రాంగ్ పిల్లర్‌లా ఉంటుంది. అప్పుడు మీరు జాబ్స్‌కెళ్ళినా ఈజీగా క్రాక్ చేయగలరు. మీ అందరికీ అర్థమైంది కదా! ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని ఆర్ డౌట్స్? No, no. ఏ అందరూ క్వెషన్స్ డౌట్స్ మ్యూట్‌లో ఉన్నా కూర్చున్నారు అడగొచ్చు. బ్రదర్. ఇది సెషన్ ఇది. ఈ సెషన్ సంబంధించి. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా ఇండస్ట్రీ టైప్ అడిగిన రోల్ డెవాప్స్ ఇంజినీర్. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి అనలిటిక్స్ కానీ కేపీ ఓనర్. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ దీనికి సంబంధం లేదు. కానీ వీళ్ళు అడగడం మాత్రం చాలా ఎక్కువ అడిగేసారు. రోల్స్ ఎప్పుడు కూడా అలాగే ఉంటాయండి. సంబంధం లేకుండా ఉంటాయి. బట్ ఏంటి అంటే కంపల్సరీగా ఈ టూల్స్ అయితే రావాలి కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో. మీకు జెన్కిన్స్ పక్కా తెలిసుండాలి. ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్‌లో 50% నాలెడ్జ్ అంటే కంపల్సరీగా మీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తేనే అవి మీకు అర్థమవుతాయి. వీపీసీని ఎలా క్రియేట్ చేస్తాం, సెక్యూరిటీ గ్రూప్స్‌ని ఎలా మోడిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్3 బకెట్‌లో ఎంత స్టోరేజ్ చేసుకుంటే ఇందులో ఎలా స్టోరేజ్ చేయాలి. కొన్ని టూల్స్ ఉంటాయి. మానిటరింగ్ టూల్స్ క్లౌడ్ వాచ్ గాని ఇవన్నీ కూడా మీకు తెలిసుంటేనే వర్క్ చేయగలరు. లేదంటే మీకు జాబ్ ఈజీగా వస్తదండి. నో ఇష్యూ నేను చెప్పాను కదా! కింద మీద పడైనా సరే ఏదోలాగా జాబ్ అయితే వచ్చేస్తది. బట్ ఏంటి అంటే మీరు వన్స్ ఆర్గనైజేషన్స్‌కి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మీకు స్టార్ట్ అవుతది. ఎందుకు అంటే ఒక ఆర్గనైజేషన్స్ డిప్లాయ్‌మెంట్ మీకిచ్చిన తర్వాత సపోజ్ మీరు ఏదో ఆర్గనైజేషన్‌లో ఉన్నారు. టెరాఫార్మ్ కోడ్ యూజ్ చేసి డైరెక్ట్‌గా ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. బేస్ 10 సర్వర్ ఎప్పుడైనా విన్నారా మీరు బేస్ 10 సర్వర్? గైస్ ఎనీవన్? గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్.
శ్రీకాంత్. నో. బేస్డ్ ఇన్ సర్వర్ ఏదైతే ఉందో టెరాఫార్మ్ యూజ్ చేసి క్రియేట్ చేయమంటారు. ఆ బేస్డ్ ఇన్ సర్వర్ క్రియేట్ చేయడం ఈజీయే. బట్ ఏంటి అంటే టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాయాలి. ఆ స్క్రిప్ట్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. అందుకే నేర్చుకొని ఓన్‌గా ప్రాక్టీస్ చేయమని నేను గాని, చాలామంది ట్రైనర్స్ చెప్పే సజెషన్ అదే. అందుకే ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తే బిల్లింగ్ ఎక్కువొస్తుంది. ఆ బిల్లింగ్ ఎంత ఎక్కువొస్తే మీరు అలా అని చెప్పి సర్వర్స్ క్రియేట్ చేసి వదిలేసారంటే ఏడబ్ల్యూఎస్‌లో ఆటోమేటిక్‌గా మీకు బిల్ పడతది. క్వెషన్ ఏంటి అంటే సర్వర్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆ సర్వర్‌ని క్రియేట్ చేసిన తర్వాత మన వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. అప్పుడు బిల్లింగ్ పడదు. బట్ మన బిల్లింగ్ ఎలా పడాలంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేయడం, డిఫరెంట్ స్క్రిప్ట్స్ రన్స్ చేయడం, ఆ స్క్రిప్ట్ ఎలా రన్ అవుతుంది, సోర్స్ ఏంటి, డెస్టినేషన్ తెలియాలి. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. గైస్ ఎవరికి ఇంకేమి డౌట్స్ ఏమీ లేవు అంటే నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. ఇఫ్ ఎనీ హావ్ ఎనీ క్వెషన్స్ ఎనీవన్ నాట్ యాస్ లైక్ ఏ సాగర్ ఆర్ లైక్ వినయ్ ఎనీవన్ ఎవరికైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు నన్ను. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇక్కడ మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయాలి. మనకి 750 అవర్స్ ఎంతో ఇస్తుంది కంపల్సరీగా. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కంపల్సరీగా మనకు కావాల్సింది వీసా కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని. కంపల్సరీగా రూ. 2 డిడక్ట్ అవుతుందండి కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ చెప్తున్నాను. ఆ డిడక్ట్ అయ్యి మనం ఏమైనా సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయినట్టు. లేదు అంటే ఇట్స్ లైక్ ఏ మీరెక్కడో మిస్టేక్ చేశారని. రూట్ యూజర్ అడుగుతది. రూట్ యూజర్ మీ మెయిల్ ఐడీ ఇవ్వండి సరిపోతుంది. అకౌంట్ నేమ్ దీన్నే ఇచ్చేయండి సరిపోతుంది. మనకొచ్చేసరికి ఈ కోడ్ వస్తుంది. వెరిఫై కోడ్ ఇక్కడ. ఈ కోడ్‌ని ఎంటర్ చేయడమే. రూట్ యూజర్ పాస్వర్డ్ మీ ఇష్టం. మీకు రిమైండర్ కోసం ఏ పాస్వర్డ్ ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం. ఇది బిజినెస్ పర్పస్ కోసమా? పర్సనల్ పర్పస్ కోసం అని. మీరు పర్సనల్ అనే ఇవ్వండి. ఎందుకంటే బిజినెస్ ఇచ్చారనుకో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు గాని, ఇంకేమైనా చేసినప్పుడు బిల్లింగ్స్ గట్టిగా పడిపోతాయి. అది మీరు పర్సనల్‌గా అనుకోండి మీకు ఏమైనా తెలియకపోయినా వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఫోను నంబర్ వచ్చేసరికి మనకి ఇండియా కదా! అడ్రెస్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు నాకు తెలుసు ఆప్షనల్. ఓహ్! అది ఎనఫ్. స్టేట్ ఏపీ పోస్టల్ కోడ్ 53 ఇక్కడొచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా వీసా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు కంపల్సరీగా డెబిట్ కార్డ్ ఇవ్వండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను.
ఈ ఫ్యూచర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి టిక్ చేయకండి. ఆటోమేటిక్‌గా హలో! యెస్. నా వాయిస్ వినిపిస్తుంది కదా! ఎస్ ఎస్ ఆ! ఇక్కడ ఫ్యూచర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గాని మీరు సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా